ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. కేటీఆర్ ఏసీబీ విచారణ గురించి హెడ్డింగ్ ప్రశ్నకు ప్రశ్నే జవాబు. ఏసీబీ అధికారుల ప్రశ్నలకు కేటీఆర్ కౌంటర్లు. ఫార్ములా ఈ రేస్ కేసులో 6:30 గంటల విచారణ. మాజీ మంత్రికి పలు కోణాల్లో 50కి పైగా ప్రశ్నలు. రేసింగ్ అనుభవం లేని కంపెనీకి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు? టెండర్లు ఎందుకు పిలవలేదు? స్పాన్సర్ తప్పుకుంటే చర్యలు తీసుకోలేదేం? కేబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారు? కోడ్ ఉండగా నిధులు ఎలా ఇస్తారు? ఏసీబీ ప్రశ్నించింది వండి. హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ తెద్దామని కృషి చేస్తే ఈ రంధ్రాన్వేషణ ఏంటనేసి రివర్స్లో మళ్ళీ కేటీఆరే వాళ్ళ మీద ఏసీబీ అధికారులకి రివర్స్ క్వశ్చన్ వేస్తున్నాడు. నిధుల దుర్వినియోగం జరిగింది ఎక్కడ? బీఆర్ఎస్కు పేరొస్తుందనే సర్కార్ రద్దు చేసింది. రేవంత్ రెడ్డిపై కేసు ఎందుకు పెట్టరు? కావాలంటే అరెస్ట్ చేసుకోండి అని వ్యాఖ్య. సంక్రాంతి తర్వాత మళ్ళీ కేటీఆర్ విచారణ. కేటీఆర్ గురించి యాక్చువల్గా చెప్పాలంటే కనుక ఈ న్యూస్ చూస్తూ ఉంటే అంటే ఈ న్యూస్లన్నీ చూస్తూ ఉంటే ఆయన ఏసీబీ అధికారులకు కూడా అంటే వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తే మనం సమాధానం చెప్పాలి. మీకు ఏదైనా అనిపిస్తే మాట్లాడండి. అంతేగాని ప్రశ్నకు ప్రశ్న ఏంటండి? ఇది చూస్తుంటే కనుక అంటే ఈ ఒత్తిడి ఎక్కువైపోయి తను స్ట్రెస్‌కి గురవుతున్నాడేమో అనిపిస్తోంది. అంటే తప్పు చేసి ఎలా తప్పించుకోవాలో తెలియక ఒకవైపు ఏసీబీ, ఒకవైపు ఈడీ చుట్టుముట్టేసరికి ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. కొంత మానసిక ఒత్తిడి ఎక్కువైనట్టుంది. తను సైకాలజిస్ట్‌ని కానీ కలిస్తే బాగుంటుంది. సైకాలజిస్ట్‌ని కలిసి తను కొంత స్ట్రెస్ నుంచి బయటపడి అప్పుడు ఇలాంటి ఏసీబీ, ఈడీ విచారణకు వెళ్తే కనుక తనకి మంచిది, అందరికీ మంచిది. ఎవరి సమయం వృధా కాదు. ఏసీబీ సమయం వృధా కాదు, ఈడీ సమయం వృధా కాదు. కేసు కూడా ఎక్కువ రోజులు అలా సాగకోకుండా త్వరగా అయిపోతుంది. కాబట్టి కేటీఆర్ గారు మీరు అంటే నా సజెషన్ అండి. మిమ్మల్ని అంటే రోజు మీ న్యూస్ ఫాలో అవుతుంటే నాకు అనిపించింది ఒక్కటే. మీకు సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్ చాలా అవసరం అనిపిస్తోంది. మీరు ఒక్కసారి సైకియాట్రిస్ట్‌ని కలిసి ఏదో చూసుకోండి. అలాగే కార్యకర్తలు మీ గులాబీ శ్రేణులారా మీరైనా సరే కేటీఆర్‌కి నచ్చజెప్పి ఒక మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాలనేసి నా సలహా అండి.